అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సిపాటి. నారదా మీడియాకి స్వాగతం. ఒక సాధారణమైన ఇల్లు, బెడ్రూమ్ లో ఒక కబ్బోర్డు. కానీ ఆ కబ్బోర్డు వెనక ఉన్న రహస్యం తెలిస్తే పోలీసులు కూడా షాక్ అవ్వాల్సిందే. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో హమాస్ ఉగ్రవాదులు వాడేటువంటి రహస్య సొరంగాల గురించి మనం వినే ఉంటాం. కానీ సరిగ్గా అలాంటి హమాస్ తరహా సీక్రెట్ అండర్ గ్రౌండ్ ఛాంబర్ ఇప్పుడు మన పక్కనే ఉన్న కేరళలో బయటపడింది. ఆ రహస్య గదిలో దొరికినటువంటి నిషేధిత పదార్థాలు చూసి ఖాకీలకే మైండ్ బ్లాంక్ అయింది. అసలు కేరళలో ఏం జరుగుతూ ఉంది, ఆ మాషా అల్లా స్టిక్కర్ వెనక ఉన్నటువంటి గుట్టేంటి, ఈరోజు మన వీడియోలో దానికి సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం. కేరళలో ఉన్నటువంటి వాయనాడ్ జిల్లా సుల్తాన్ బത്തേరి పరిధిలో దొట్టప్ప కులం అక్కడ ఒక ఇంటి పైన పోలీసులు పక్కా సమాచారంతో మెరుపు దాడి చేశారు. ఇల్లు మొత్తం వెతికినా ఎక్కడ ఏమీ దొరకలే మొదట. కానీ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఒక కబ్బోర్డ్ని పక్కకు జరిపి చూస్తే అక్కడ ఒక రహస్య సొరంగ మార్గం బయటపడింది. నేలమాళిగలో దాచినటువంటి ఆ సీక్రెట్ ఛాంబర్లోంచి ఏకంగా 10 గన్నీ బ్యాగుల్లో ప్యాక్ చేసినటువంటి 6400 హ్యాండ్స్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాయనాడ్లో ఇటీవల కాలంలో జరిగినటువంటి అతిపెద్ద హాన్స్ సీజర్ ఇదే. ఈ కేసులో బినాచికి చెందినటువంటి హ్యారిస్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పుడు 2 అంశాలు తీవ్ర సంచలనంగా మారాయి. ఒకటి ఆ హమాస్ తరహా అండర్ గ్రౌండ్ ఛాంబర్ అయితే, రెండోది ఆ ఇంటి గుమ్మం పైన ఉన్నటువంటి మాషా అల్లా స్టిక్కర్. ఇదే స్టిక్కర్ కేరళ రాజకీయాల్లో నేర చరిత్రలో ఒక పెను సంచలనం. గతంలో 2012 మే 4వ తేదీన సిపిఎం రెబల్ లీడర్ టిపి చంద్రశేఖరన్ని నరికి చంపినప్పుడు ఆ హంతకులు వాడినటువంటి వాహనం పైన కూడా సరిగ్గా ఇలాంటి మాషా అల్లా స్టిక్కరే ఉంది. ఇప్పుడు మళ్ళీ డ్రగ్స్ దొరికిన ఇంట్లో ఈ స్టిక్కర్ కనిపించడంతో ఈ నెట్వర్క్ వెనక ఉన్నది ఎవరు, దీనికి ఏమైనా క్రైమ్ సిండికేట్ లింకులు ఉన్నాయా అనేటువంటి కోణంలో దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తా ఉన్నాయి. నిజానికి కేరళలో డ్రగ్స్ దొరకడం ఇదే మొదటిసారి ఏం కాదు. గత కొన్నేళ్లుగా కేరళ తీరం అంతర్జాతీయ డ్రగ్ మాఫియాకి అడ్డాగా మారుతా ఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంస్థలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఆగస్టు 2023లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దాదాపు 44 కోట్ల రూపాయలు విలువైనటువంటి 3.5 కేజెస్ గంజాయిని, 1.75 కేజెస్ హెరాయిన్ని సీజ్ చేసింది. పాకిస్తాన్, ఇరాన్ మీదుగా అరేబియా సముద్రం ద్వారా మాల్దీవులు, లక్షద్వీప్ తీరాలను వాడుకుంటూ అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్లు కేరళ తీరానికి డ్రగ్స్ చేరవేస్తా ఉన్నాయి. అక్కడి నుంచి దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకి ఇవి సరఫరా అవుతున్నాయి. పెరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ ముఠాలని అణచివేయడానికి కేరళ ప్రభుత్వం మే 2026లో ఆపరేషన్ తుఫాన్ ది నార్కో హంట్ పేరుతో భారీ క్రాక్ డౌన్ ప్రారంభించింది. అయినప్పటికీ ఈ జూలై 2026 నాటి వయనాడ్ సీక్రెట్ ఛాంబర్ ఉదంతం చూస్తూ ఉంటే ఈ నెట్వర్క్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సముద్ర తీరాలే లక్ష్యంగా సరిహద్దులు దాటుస్తున్నటువంటి ఈ నార్కో టెర్రరిజం యువత భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేస్తా ఉంది. వాయనాడ్ సీక్రెట్ రూమ్ వెనుకున్నటువంటి అసలు సూత్రధారులు ఎవరో తేలాల్సి ఉంది. మరి షాకింగ్ సంఘటన పైన, కేరళలో విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి డ్రగ్స్ నెట్వర్క్ పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సంచలన ఇన్వెస్టిగేటివ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.